ఏంటి మంచి పని? మాకు కనిపించని మంచి నీకేం కనిపించింది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం ప్రతిదీ జోక్గా తీసుకుంటూ ఉంటే ఈయన గారికి మరీ ఎక్కువ అవుతుందమ్మా. ఏమయ్యా, నువ్వు కొన్ని విషయాల్లో నోరు మూసుకుని ఉండటం మంచిది. ఇప్పుడు నేనేమన్నాను? ఏమన్నారా? నేను కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. అత్తయ్య అన్న గౌరవం, మర్యాద మీ దగ్గర కనిపించడం లేదు. అత్తయ్య తరపున మీరు మాట్లాడింది లేదు. ఎంతసేపు అవని 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 వెనకేసుకొస్తున్నారు. కొంచెమైనా జ్ఞానం ఉందా మీకు? ఇప్పుడు వాళ్ళ గురించి మనం గొడవ పడ్డం ఎందుకు? వదిలేండి. రేయ్, ఎందుకు వదిలేయాలరా? వదిలేకేం చేస్తారు? వీధిలో పడతారా? చూడండి వీడు కూడా ఎలా మాట్లాడుతున్నాడు. ఆ పిల్ల అమ్మా నాన్నలు కలవాలని ప్రసాదం పంచింది. అంత మాత్రాన నేను నాన్నగా అంగీకరిస్తున్నట్టు కాదు కదా. ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి ఉద్దేశాలు వారివి. మనం గొడవ పడ్డం ఎందుకు? ఇదంతా ఆ పిల్లతో ఆ అవని ఆడిస్తున్న నాటకం. ఎంతసేపు అవన్ని ఎందుకు తప్పు పడతారు? అవని అక్షయ్లిద్దరూ మంచివారే. పొద్దున్న అక్షయ్ నన్ను ఎంత ప్రమాదం నుంచి కాపాడింది. ఈ క్షణం నేను మీ ముందు ఉండడానికి కారణం తనే. అందుకేనా వాళ్ళ మీదకి మీరు అమాంతంగా ప్రేమ షిఫ్ట్ చేసుకున్నారు? మనం ఇంకా అపార్థాలతో బతుకుతున్నాం. పునఃపరిశీలించుకోవడం మంచిదే అని అంటున్నాను నేను. నానా, మీరు తెలుగు మాస్టర్లా ఎంత చెప్పినా వాళ్ళ మీద మాకున్న అభిప్రాయం మారదుగాక మారదు, అంతే. ఇక ఇంతేనా? ఇక మారరా మీరింకా? మేం మారాల్సిన అవసరం ఏముంది? మీ మేనకోడలు ఇప్పుడు మీకు మంచిదైపోయింది, మేము చెడైపోయాం. ఆ అక్షయ మీకు మనవరాలైపోయింది, మేము కాని వాళ్ళం అయిపోయామా? అరే, చిన్న ప్రసాదం గురించి ఇంత రాద్ధాంతం చేస్తావెందుకు వేదా? నా దృష్టిలో ఇది ప్రసాదం కాదు. వేదా, 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 వేదా. మీరు అత్తయ్య మీదకి చెయ్యెత్తారా? ఆగిపోయావేంటి నాన్న? కొట్టు. నాన్న, ఏమైంది నాన్న? ఇవాళ మీకు ఏమైంది? జ్ఞానోదయం, జ్ఞానోదయం అయిందిరా. నాన్న, మీరు ఆవేశపడకండి. ఇక ఈ విషయం వదిలేండి. అమ్మా, నాన్నేదో ఆవేశంలో అలా ఆలోచించుకుని. ఆవేశంలో నా మీదకి చెయ్యెత్తుతారా? ఈ ఇంటి పెద్ద దిక్కుని నా మీదకి చెయ్యెత్తుతారా? పెద్ద దిక్కువా? నువ్వు పెద్ద దిక్కువా? పెద్ద దిక్కు అయినప్పుడు ఎదుటి వారికి మార్గదర్శకంగా ఉండాలి. కానీ నువ్వు దిక్కుమాలిన పనులు చేస్తున్నావు. పెద్ద దిక్కు ఎవరవుతారు? ఎవరవుతారు? మా గాడ్ అవుతాడు.